మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగి రమేష్ కుటుంబ వివాదం మరోసారి రచ్చకెక్కింది. కొడుకు కోడలు పెళ్లి వివాదం గురించి పెద్దల సమక్షంలో పంచాయతీ జరగ్గా ఆ వీడియోలు బయటకు వచ్చాయి. ఈ పంచాయతీలో జోగి రాజీవ్ తన తండ్రి జోగి రమేష్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది. అంతా నువ్వే చేశావు, వద్దన్నా బలవంతాన పెళ్లి చేశావు అని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేఘనతో పెళ్లి వద్దని అప్పుడే చెప్పాను, నువ్వే అంతా చేశావు, 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లావు, పెళ్లి చేశావని జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తన తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్య మేఘనతో ఇరువైపులా పెద్దల సమక్షంలో మాట్లాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో రాజీవ్ కు జోగి రమేష్ సర్ది చెబుతున్నా వినిపించుకోలేదు. తండ్రిపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పు మాదే అని జోగి రమేష్ సతీమణి శకుంతల అనడం కూడా వినిపించింది. సూర్యాపేటకు చెందిన మేఘనతో గతేడాది రాజీవ్ కు వివాహం జరిగింది. ఇటీవల ఆమె జోగి రమేష్ కుటుంబ సభ్యులు 11 మందిపై ఇబ్రహీంపట్నం స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు హత్యాయత్నం, వరకట్న వేధింపుల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతకుముందు పలు దఫాలు ఇరువైపుల పెద్దల మధ్య చర్చల సందర్భంగా జరిగిన రాజీ ప్రయత్నాలు సమయంలో తీసిన వీడియోలు, ఫోన్ సంభాషణలు మేఘన ఇటీవల పోలీసులకు అందజేశారు. జోగి రమేష్ భార్య శకుంతల కోడలు మేఘన్ను కట్నం తీసుకురావాలని వేధించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో కుమారుడికి బంగారం కొనలేదని, కారు కొనాలని, వ్యాపారం చేసేందుకు 2 కోట్లు ఇవ్వాలని శకుంతల బెదిరించినట్లు ఉంది. దీనికి మేఘన బదిలిస్తూ, నిశ్చితార్థం సమయంలోనే గొలుసు, బ్రాస్లెట్ పెట్టాం కదా, మిగిలిన వాటి గురించి మనం మాట్లాడుకున్నది ఇప్పుడే కదా అన్నారు. అయితే ఇప్పుడు ఇరు వర్గాల పెద్దల సమక్షంలో జరిగిన పంచాయతీ వీడియోలు బయటకు రావడం కలకలం రేపుతోంది. అమ్మా నాన్న మా కుటుంబం కోసం చేసుకున్నా, నీకోసం ఆగు. ఆమె ముఖం, ఆమె ఫోటో చెప్పా. నువ్వు 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకున్నా. పెళ్లి చూపులు ముందు రోజు నాకు నేను పెళ్లి ఇష్టం లేదని చెప్పా. పెళ్లి చూపులు ముందు రోజు ఈ హర్ష అన్నోడు ఒకడు ఉంటాడు, ఆడి బాబుని అలా 3 అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా. నాకేం అనిపించలే. మీరు చేశారు తప్పు, అయ్యే చెప్తా తీసుకొచ్చారు. నేను అయిష్టంగానే వచ్చా. నీది ఎట్లా మాట్లాడు ఫస్ట్ నువ్వు చెప్పమ్మా. ఫస్ట్ రోజు ఎట్లా మాట్లాడినా తెలియాలిగా. అడుగుతున్నప్పుడు అది చెప్పు. రాజు నీకు ఏమనిపించింది చెప్పు నాన్న, తప్పలేదు. ఇష్టంగానే వచ్చా. ఓకే. వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ 7 లో ఆపి నన్ను 1 గంట కూర్చోబెట్టి మళ్ళీ అదే ఎవరైతే అంకుల్స్ ఎవరైతే వాళ్ళతో కూర్చోబెట్టించి నన్ను ఒప్పించి ఈ పెళ్లి ఓకే అనేటట్టు చేశారు. అది నిజం. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టలేక, లేకపోతే నాకు ఎన్నో మా తమ్ముడు వాళ్ళు కానీ వీళ్ళందరూ నా కుటుంబం ముఖ్యంగా నన్ను పెట్టిన ప్రెషర్ వల్ల నేను ఈ డెసిషన్, అంటే ఒక కన్ఫ్యూజన్ లో తీసుకున్న డెసిషన్ ఇది. ఓకే, ఇది నిజం. ఓకే, సంతోషం నిజం చెప్పావు. ఓకే, ఇష్టం లేదు, నాన్నగారు బలవంతంగానే చేశాడు. ఇప్పుడు మనం ఒకటమ్మా, మనం మగవాళ్ళం, ఆడపిల్ల జీవితం ఏం చేద్దాం చెప్పు, నువ్వే చెప్పు. ఏం చేద్దాం అంటే ఆ అమ్మాయి నష్టపోయింది, ఆ అమ్మాయి తప్పు, ఆ అమ్మాయి మంచిది కాదని నేను అనట్లే. అమ్మాయి నష్టపోయింది. ఓకే. అమ్మా నాన్న మా కుటుంబం కోసం చేసుకున్నా, నీకోసం
నేను మా అమ్మ నాన్న మా కుటుంబం కోసం చేస్తున్నా నీకోసం కాదు, ఎవరికి నచ్చి కాదు. ఆమె ముఖం ఆమె ఫోటో చూసేనే చెప్పా. నువ్వు 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేపించి తీసుకున్నా. నువ్వు నీ పెళ్లి చూపులు ముందు రోజు నాకు నేను పెళ్లి ఇష్టం లేదని చెప్పా. పెళ్లి చూపులు ముందు రోజు ఈ హర్ష అన్నోడు ఒకడు ఉంటాడు, ఆడి బాబుని ఆడ 3 అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా, నాకేం అనిపించలే. మీరు చేశారు తప్పు అయ్యే చెప్తా, తీసుకొచ్చారు. నేను అయిష్టంగానే వచ్చా. నీది ఎట్లా మాట్లాడు ఫస్ట్ నువ్వు అది చెప్పమ్మా. ఫస్ట్ రోజు ఎట్లా మాట్లాడినా అది తెలియాలిగా. నువ్వేం వాళ్ళకి తెలియాలిగా ఎట్లా మాట్లాడాలి. అడుగుతున్నప్పుడు అది చెప్పు. రాజు నీకు ఏమనిపించింది అది చెప్పు నాన్న, తప్పలేదు. అయిష్టంగానే వచ్చా. ఓకే. వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ 7 లో ఆపి నన్ను 1 గంట కూర్చోబెట్టి మళ్ళీ అదే ఎవరైతే అంకుల్స్ ఎవరైతే వాళ్ళతో కూర్చోబెట్టించి నన్ను ఒప్పించి ఈ పెళ్లి ఓకే అనేటట్టు చేశారు. అది అడుగుతున్నప్పుడు అది చెప్పు. రాజు నీకు ఏమనిపించింది అది చెప్పు నాన్న, తప్పలేదు. అయిష్టంగానే వచ్చా. ఓకే. వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ 7 లో ఆపి నన్ను 1 గంట కూర్చోబెట్టి మళ్ళీ అదే ఎవరైతే అంకుల్స్ ఎవరైతే వాళ్ళతో కూర్చోబెట్టించి నన్ను ఒప్పించి ఈ పెళ్లి ఓకే అనేటట్టు చేశారు. అది నిజం. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టలేక, లేకపోతే నాకు ఎన్నో మా తమ్ముడు వాళ్ళు గాని వీళ్ళందరూ నా కుటుంబం ముఖ్యంగా నన్ను పెట్టిన ప్రెషర్ వల్ల నేను ఈ డెసిషన్, అంటే ఒక కన్ఫ్యూజన్ లో తీసుకున్న డెసిషన్ ఇది. ఓకే, ఇది నిజం. ఓకే, సంతోషం లేదని చెప్పావు. ఓకే, ఇష్టం లేదు నాన్నగారు